బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీస్ జారీ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కమిషన్ మాత్రం జూన్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు ఇవాల్టితో ముగియడంతో కేసీఆర్ రిప్లై ఇస్తూ లేఖ విడుదల చేశారు. 12 పేజీలతో ఉన్న లేఖలో చాలా విషయాలను పొందుపర్చారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారని కేసీఆర్ లేఖలు తెలిపారు. తమ హయాంలో 24 గంటల కరెంట్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. అన్ని రకాల చట్టాలు నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ రాసినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ ఒక లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఏదైతే 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సీఎం గా పనిచేసిన కాలంలో విద్యుత్ కొనుగోలు ఏతుందో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కొనుగోలు చేసినటువంటి అంశంపై కొత్తసారి ఇప్పటికే దాని మీద అనేక ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం ప్రోగ్రామ్ నేపథ్యంలోనే దీని మీద అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఇక్కడ కూడా పారదర్శకంగా మెయింటైన్ చేయలేదు, దీంట్లో ట్రాన్స్పరెంట్స్ గా చేయలేదు, అవినీతి అక్రమాలు ఎక్కువ జరిగిందని చెప్పేసి ఇప్పటికే చేయడం జరిగింది. దీనిపై జస్టిస్ నరసింహారెడ్డి కేసీఆర్ కు ప్రభుత్వం మీద చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కేసీఆర్ ఏం చేశారంటే ఒక లేఖ రాశారు. దీనిపై నేను ఎలాంటి లేదు, మొత్తం ఒక 12 పేజీల లేఖ రాశారు కేసీఆర్. ఎలాంటి అవకతవకలు చేయలేదు, ఎలాంటి అన్యాయం చేయలేదు, ఏదైతుందో ప్రభుత్వ నిబంధనల మేరకే పారదర్శకంగా ఇలాంటి చేశాము, నేను ఇక్కడ కూడా అవినీతికి పాల్పడలేని చెప్పేసి అయితే కేసీఆర్ లేఖ కాడైంది. అంటే 24 గంటలు ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు 10 ఏళ్ళ అధికారం ఉన్న ప్రభుత్వం తర్వాత తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ వారికి అందరికీ తప్పకుండా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి 24 గంటల కరెంట్ ఇవ్వడం, దానిలో భాగంగానే వాళ్ళ కొనుగోలుకు సంబంధించి అనేక ఒప్పందాలు జరిగాయి. ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదు. దాంట్లో అన్నిటికీ ఏదో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే చేశాను తప్ప నా సొంత ఎక్కడ కూడా ప్రయోజనాలు ఉపయోగించలేదు. ఆ నిబంధనల ప్రకారమే చేశాను. కావాలని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి 24 గంటలు విద్యుత్ భాగంగా తెలంగాణ రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ ఉపయోగం కోసమే చేశాం తప్ప అలాంటి మంచి పనులు చేసినప్పుడు చేయకుండా ప్రభుత్వం నా మీద బుద్ధ జిల్లే ప్రయత్నం చేసి కక్షపూరితంగా చేస్తుందని చెప్పేసి అయితే ఇప్పుడు కేటీఆర్ ఆరోపించడం జరిగింది. కేసీఆర్ కూడా లేఖ రాయడం జరిగింది. నాకు జూలై 30 వరకు ఈ లేఖపై వివరణ ఇస్తాను, నాకు అంతవరకు టైం ఇవ్వాలి, గడువు ఇవ్వాలి అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖ వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీస్ జారీ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జూలై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కమిషన్ మాత్రం జూన్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు ఇవాల్టితో ముగియడంతో కేసీఆర్ రిప్లై ఇస్తూ లేఖ విడుదల చేశారు. 12 పేజీలతో ఉన్న లేఖలో చాలా విషయాలను పొందుపర్చారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారని కేసీఆర్ లేఖలో తెలిపారు. తమ హయాంలో 24 గంటల కరెంట్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించినట్టు తెలిపారు. అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని పేర్కొన్నారు.